మన హీరోస్ స్టార్ట్ చేసిన ఫ్యాషన్ ట్రెండ్స్ ఏంటో తెలుసా? తెలీదండి. బాలకృష్ణ. తెలీదు, అంటే విన్నాను. ఆ ఫ్యాషన్ ట్రెండ్స్ అండ్ మన చైల్డ్హుడ్ డెడ్లీ కాంబినేషన్. ఈ వీడియోలో మనకు పిచ్చెక్కించిన ఫ్యాషన్ ట్రెండ్స్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ కొట్టు అన్న, ఎందుకంటే మీ సపోర్ట్ కోసం పరితపిస్తున్నాం. ఓకే ఇక మ్యాటర్లకు పోదాం. నెంబర్ 5, రామ్ చరణ్ హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ ఫ్రమ్ ఆరెంజ్. ఆరెంజ్ సినిమా అంటే మనకి ఎంతో స్పెషల్. మరీ చెప్పాలా, ఆ సినిమా ఆ రోజులు గోల్డెన్ డేస్ అబ్బా. అదే రేంజ్లో రామ్ చరణ్ హెయిర్ స్టైల్కి డ్రెస్సింగ్ స్టైల్కి కూడా ఓ రేంజ్ ఫ్యాన్ బేస్ ఉంది. హలో రమ్మంటే సాంగ్లో ఉన్న ఈ షర్ట్కి అయితే వేరే లెవెల్ ఫ్యాన్స్ ఉన్నారు. నేనైతే ఈ షర్ట్ ఎక్కడ దొరుకుతుందా అని సెర్చ్ చేసేవాడిని. ఆరెంజ్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ఆరెంజ్లో రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్కి అండ్ హెయిర్ స్టైల్కి కూడా ఉంది. నెంబర్ 4, తారక్ హెయిర్ స్టైల్ అండ్ బియర్డ్ ఫ్రమ్ నాన్నకు ప్రేమతో. ఈ సినిమా మరీ చిన్నప్పుడు సినిమా అయితే కాదు, కానీ ఇంటర్ ఆ టైంలో అనుకుంటా, అప్పుడప్పుడే గడ్డం వస్తున్న రోజులు. నాన్నకు ప్రేమతోలో తారక్ హెయిర్ స్టైల్ అండ్ బియర్డ్కి అయితే మామూలు రెస్పాన్స్ రాలేదు. అప్పట్లో అది చూసి నేను ట్రై చేద్దాం అనుకున్నా, బట్ అంత గడ్డం అప్పుడు రాలేదు. అట్లీస్ట్ ఆ హెయిర్ స్టైల్ అయినా ట్రై చేద్దాం అనుకున్నా. అదే విషయం ఇంట్లో చెప్తే అదనమాట పరిస్థితి, అందుకని ట్రై చేయలేదు. బట్ నాన్నకు ప్రేమతోలో తారక్ స్టైలిష్ అవతార్ని చూసి చాలా మంది ట్రై చేశారు. నెంబర్ 3, అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ ఫ్రమ్ ఇద్దరు అమ్మాయిలతో. అల్లు అర్జున్ ప్రతి సినిమాని అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ హెయిర్ స్టైల్ని ట్రై చేస్తాడు. ప్రతి సినిమాలో తను హెయిర్ స్టైల్కి పెట్టే ఎఫెక్ట్స్ మామూలుగా ఉండవు. అప్పుడు గమనించకపోతే ఇప్పుడు లుక్ వేయండి. దేశముద్రు, ఆర్యా 2, జులాయి, ఇద్దరు అమ్మాయిలతో, రేస్ గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇలా ప్రతి సినిమాలో న్యూ హెయిర్ స్టైల్ని ట్రై చేశాడు. సో అలా నాకు బాగా కనెక్ట్ అయిన హెయిర్ స్టైల్ ఇద్దరు అమ్మాయిలతో హెయిర్ స్టైల్. నాకు తెలిసి మీలో చాలామంది ట్రై చేయొచ్చు ఈ హెయిర్ స్టైల్ని. ఎవరైనా ట్రై చేస్తే కామెంట్స్లో చెప్పండి ఎస్ అని. నెంబర్ 2, మిర్చి ప్రభాస్ అవుట్ఫిట్స్. మిర్చిలో ప్రభాస్ అవుట్ఫిట్స్ ఉంటాయి, అప్పటి వరకు అలాంటి అవుట్ఫిట్స్ ఉంటాయని తెలియదు నాకైతే. వన్స్ మిర్చిలో చూసాక చినోస్ ప్యాంట్స్కి అయితే మామూలు క్రేజ్ రాలేదు. చినోస్ ప్యాంట్స్ అండ్ ఫార్మల్ షర్ట్ అనేవి మార్కెట్లో బాగా క్రేజ్ వచ్చాయి వన్స్ ప్రభాస్ మిర్చిలో ట్రై చేశాక. అప్పట్లో ప్రభాస్ అన్న మిర్చి అవుట్ఫిట్స్ అనేవి ఓ సెన్సేషన్. నాకు తెలిసి మీరు కూడా చినోస్ వాడడం అప్పుడే స్టార్ట్ చేసి ఉంటారు, అంతేనా? నెంబర్ 1, ఖుషి పవన్ కళ్యాణ్ హుడీస్. ఖుషిలో పిఎస్పీకి హుడీస్ తెలుసు కదా, అదే బాస్. గ్యాప్ హుడీస్ అసలు ఎలా మర్చిపోతాం బ్రో అంటారా? హుడీస్ మీద లుక్ మామూలుగా ఉండదని నాకు అప్పుడే తెలిసింది. సో అప్పటి నుండి నేను హుడీస్కి పెద్ద ఫ్యాన్. ఖుషిలో గ్యాప్ హుడీలో పీకే లుక్స్ అయితే కెవ్వు ఉంటాయి. అది ఒకటే కాదు, ఖుషిలో చాలా అవుట్ఫిట్స్ ఉంటాయి, మామూలుగా ఉండవు. ఇది అండ్ ఇది ఇలా ఫ్యాషన్ ట్రెండ్స్లో సపరేట్ ట్రెండ్ని స్టార్ట్ చేశారు మన పిఎస్పీకి ఒక ఖుషిలోనే కాదు, చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ అవుట్ఫిట్స్ని ట్రై చేశాడు. కానీ ఖుషిలో ట్రై చేసిన వాటికి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇది భయ్య మన హీరో స్టార్ట్ చేసిన ఫ్యాషన్ ట్రెండ్స్, అండ్ దీనిలో మనం కూడా కొన్ని ఫాలో అయ్యి ఉంటాం. వీటిలో మీరు ఏ స్టైల్ని ఫాలో చేశారో కామెంట్స్లో చెప్పండి. దయచేసి ఏం చేయలేదని అబద్ధం చెప్పకండి, బాగోదు. తప్పకుండా మీరు ట్రై చేసి ఉంటారు. లాస్ట్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.